బీఆర్ఎస్ బీజేపీపై సెటైర్లు సంధించారు సీఎం రేవంత్ రెడ్డి. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సూసైడ్ చేసుకుని అవయవ దానం చేసిందన్నారు. బీఆర్ఎస్ పొడగిట్టని బీజేపీ ఎంపీలు సీఎంలను జూబ్లీహిల్స్ ప్రచారానికి ఎందుకు తీసుకురాలేదని కిషన్ రెడ్డిని నిలదీశారు. కేటీఆర్ దశనే సక్కగా లేదు, దిశ ఎట్లా మారుస్తారని ఎద్దేవా చేశారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ను రౌడీ అంటూ చేస్తున్న విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. హరీష్ రావు గారు, కేసీఆర్ గారు ప్రాతినిధ్యం వహించే పార్లమెంట్ నియోజకవర్గాన్ని కూడా వాళ్ళు బీజేపీని గెలిపించారు. అంటే వాళ్ళు ఆత్మహత్య చేసుకుని అవయదానం చేశారు. మొన్న బీఆర్ఎస్ సూసైడ్ చేసుకుని అవయదానం చేసి బీజేపీలో 8 సీట్లు గెలిపించారు. ఆ 8 కదా మోడీ 3వ ప్రధానమంత్రి కావడానికి ఉపయోగపడ్డది. ఈ రోజు అంపశయ్యం మీదికి మరణశయ్యం మీదికి చేరుకున్న ఈ గ్యాప్ లో ఎప్పుడన్నా ఇంత తక్కువ ఓటింగ్ పర్సెంటేజ్ కానీ అసలు 0 సీట్లు ఎప్పుడన్నా వచ్చినాయా? బీఆర్ఎస్ కు ఎప్పుడైనా పార్లమెంట్ లో గుండు 0 ఉండేనా? ఆయన దశనే సక్క లేకపోతే దిశ మారుస్తే ఏమొస్తుంది? ఆయన కొడుకు జీవితంలో ఆ రేఖనే లేదు. సొంత చెల్లెల్ని బుక్కెడు బువ్వ పెట్టకుండా బయటికి గంటేసినోడు, మాగంటి గోపి తల్లిని బజార్లో అవమానించినోడు, సొంత చెల్లిని మాగంటి తల్లిని అవమానించిన వాడు, ఈ మహిళలకు రక్షణ కల్పించలేనోడు, ప్రజల యొక్క అభిమానం చురగొంటాడని తండ్రి అనుకుంటే కన్న ప్రేమ గుడ్డిది అని అన్నారు కదా. ధృతరాష్ట్రుడు ఎట్లయితే కళ్ళకు గంతలు కట్టుకొని ఆయన పిల్లల యొక్క దుర్మార్గాలను భరించిండో ఈరోజు ఆ పరిస్థితి తెలంగాణలో దాపురించింది. బండి సంజయ్ కూడా ఆఖరి నిమిషంలో పదే మేము మాట్లాడిన తర్వాత రానిచ్చిండ్రు కదా. ఇట్లా బీజేపీలో బీఆర్ఎస్ పొడగిట్టని నాయకులు ఎవరైనా జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారా? చిన్న ఎన్నికలు, కౌన్సిలర్ ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలకు యోగి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిని తెచ్చారు, గుజరాత్ ముఖ్యమంత్రిని తెచ్చారు, నరేంద్ర మోడీని తీసుకొచ్చారు, అమిత్ షాని తీసుకొచ్చారు, కర్ణాటక ముఖ్యమంత్రి, ఇట్లా ఎన్నో ముఖ్యమంత్రులను తీసుకొచ్చి ప్రచారం చేశారు. మీరే కదా సాక్షి. జూబ్లీహిల్స్ లా ఒక్క పిట్టనన్న వచ్చి వాలిందా బీజేపీది? ఒక ఆర్కిటెక్చర్ చదువుకున్న యువకుడిని రౌడీ అని అనడానికి వాళ్ళ ఆలోచన ధోరణికి అద్దం పడుతుంది. అతను ఏదైనా కేసులలో ఉండో లేకపోతే దొమ్మిలలో ఉంటే మనం అనొచ్చు. కానీ అదే నవీన్ యాదవ్ ఒక ప్రశ్న వేసిండు, మా నాన్నను చూపించి నన్ను రౌడీ అనే ప్రయత్నం చేస్తుండ్రు, మరి పాస్పోర్ట్ బ్రోకర్ కొడుకును ఏమనాలా అని ఒక ప్రశ్న వేసిండు.